सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। जी నిన్న చెప్పిన పాటలో ఒక సందేహాలు ఉన్నాయండి. నిన్న మనము అచహ పరస్మిన్ పూర్వ విధౌ అనే సూత్రం చెప్పుకుంటున్నాము. అందులో మనము అంతిమ స్థితి చెప్పుకున్నాం కానీ దాన్ని రాయించలేదు, అవునండి. అది కొంచెం అర్థం చేసుకోవాలి. అది ఏంటో చూపిస్తా. ఇది చెప్పుకున్నామండి, చూసుకోండి. నిన్న ఎంతవరకు రాశారండి? నిన్న మనం ఎంతవరకు చూసామండి? స్థాని వదాదేశం అనల్ విధౌ అక్కడ రాశారు కదా, స్థానివత్ భవతి కానీ అనల్ విధౌ అని మళ్ళీ రిపీట్ వస్తుంది. సో ముందు మనకు పట్టు ఈ స్థితిలో స్థాని వదాదేశం నల్ విధౌ వచ్చింది. ఓకేనా? అంతేనండి. అంతేనండి. పట్టు ఈ స్థితిలో స్థానివత్ చేయడం వల్ల ఏం లాభం ఏంటంటే, అది పట్టులో ఉండే ఉకారం ముందు లోపం చేశాం కదా, నవ్ ఇష్టవత్ ప్రాతిపదికస్య అని నీకు నిత్యప్రత్యయం పక్కన ఉంటే లోపం చేశాం. అది స్థానివత్ అయింది. అది స్థానివత్ కావడం వల్ల ఏం పని అయింది? మనకు అత ఉపధాయా అనే సూత్రం చేత దీర్ఘం ప్రాప్తమైంది. అది కావడం లేదు. అది రాసరా? అత ఉపధాయ రాసరా? రాసాం మహోదయ. వృద్ధి భవతి. జీ, అది ఎందుకు ఎలా ప్రాప్తమైంది? ఎలా స్థానివత్ ఇది దీర్ఘం చేస్తూ ఉంటే ఇది వచ్చేసి ఏం చెప్పింది? స్థాని వదాదేశం ఏది వచ్చింది, ఈ స్థానివత్ అయిపోయింది అని చెప్పింది. స్థానివత్ చేయడం వల్ల మన ఈ అత ఉపదాయ ఏం చేస్తుంది? మధ్యలో ఉపదాలో ఉకారం కనిపిస్తున్నాడు. స్థానివత్ చేయడం వల్ల అంటే ఉకారం లోపమైంది కదా, ఆ ఉకారం పట్టులో ఉండే ఉకారం మళ్ళీ కనిపిస్తున్నాడు. స్థానివత్ ఉకార స్థానంలో లోపాదేశం ఏదైతే ఉందో అది ఇక్కడ స్థానివత్ చేయడం మళ్ళీ కనిపిస్తున్నామాట. మళ్ళీ ఉకారం వస్తుంది. లోపం చేశాం, లోపాదేశం చేశాం కాబట్టి ఆ లోపాదేశం మళ్ళీ మనకు స్థానివత్ చేయడం వల్ల ఆ ఊ కనిపిస్తుంది అన్నమాట. లోపాదేశం స్థానివత్, లోపం చేసింది మళ్ళీ స్థానివత్ చేసాం. స్థానివత్ చేసేసరికి ఇక్కడ మళ్ళీ అది ఊ కనిపిస్తుంది. ఊ కనిపించేసరికి అప్పుడు ఉపదాలు ఏముంది? ఉపదా టకారం అయిపోతుంది. స్థానివత్ చేసినప్పుడు ఒక పట్టులో అంతిమ అక్షరం ఊ, ఊకి ముందున్న అక్షరం ఏంటి? టకారం. ఆ టకారం ఉపదా అవుతుంది కాబట్టి ఆ ఉపదాకు గుణం కాని వృద్ధి కాని కాదు. ఉపదాలు ఏముండాలి? ఉపదాలు అకారం ఉంటాయి. అత ఉపదాయ అంగస్య ఉపదాయ అకారస్య అంటే అకారానికి మాత్రమే ఇక్కడ లేదు. స్థానివత్ చేయడం వల్ల ఎలా వచ్చిందంటే అది కావడం లేదు. అత ఉపదాయ దీర్ఘం అనే సూత్రం చేత ఏం కాదు, వృద్ధి కావడం లేదు. అప్పుడు మళ్ళీ వెంటనే అనల్ విధౌ అనే సూత్రం వచ్చేసి లేదండి, ఇది పక్కన ఉన్న ఈ అల్వర్ణాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు ఉకారానికి లోపం చేశావు. అటువంటి అల్విధిలో ఇది స్థానివత్ కాదు. అల్విధిలో ఇది స్థానివత్ కాదు కాబట్టి స్థానివత్ కాదు కాబట్టి మళ్ళీ అత ఉపదాయ అనే సూత్ర దృష్టిలో ఏమవుతుంది? స్థానివత్కు కాదు అని చెప్పేసరికి అప్పుడు ఉపదాలు అకారం కనిపిస్తున్నమాట. ఉపదాలు అకారం కనిపిస్తుంది. అప్పుడు మళ్ళా దీర్ఘం ప్రాప్తమైందన్నమాట. ఏం ప్రాప్తుంది? మళ్ళీ వృద్ధి ప్రాప్తమైంది. మళ్ళీ ఈ సూత్రం వచ్చేసి గురువుగారు ఒక్క క్షణం. ముందు ఉకారం కనిపించింది. ఉకారం కనిపించడం వలన
ముందు ఉన్న టకారము ఉపధ అయింది, అంతే కదా? జీ జీ. సో టకారంకి దీర్ఘం రాదు, ఎందుకంటే అల్లులకి మాత్రమే వస్తుంది కనుక. వృద్ధి గుణం అనేది ఇక్కులకు మాత్రం, అచ్చులకు ఈ గాని గు గాని రు గాని లిరు ఈ 4 అక్షరాలకు మాత్రం గుణం వృద్ధి అవుతుంది. ఇక్కడ హల్లులు అచ్చులకు మాత్రం వృద్ధి అవుతుంది, హల్లులకు కాదు, కాబట్టి అందుకే ఈ సూత్రం పనిచేయలేదు. సో ఒక్క నిమిషం, నిన్న కూడా ఇదే కన్ఫ్యూజన్ నాకు. బేసిక్ గా ఇదంతా కూడా స్థానవత్ చేయడం వల్ల ఉకారము కనిపించింది, కానీ అత ఉపదాయ అన్నప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాం మనం, అంతే కదా గురువు గారు? అత ఉపదాయ ప్రాప్తమైంది. ఎందుకు ప్రాప్తమైంది? ఇప్పుడు పట్టు ఈలో ఉపదా కనిపించింది కాబట్టి ప్రాప్తమైంది. ఓకేనా? ఇది వచ్చి పని చేసుకోబోతుంటే ఉపదాలో అకారం ఉంది, పట్టులో అంతిమ టకారం, టకారానికి ముందు పాలు ఉండే అకారం, అది అకారానికి ఉపదా అన్ని లక్షణాలు, ఈ సూత్రం ప్రకారం లక్షణాలు అన్ని ఉన్నాయి కాబట్టి వృద్ధి చేస్తానే వెళ్తుంది. ఇదే సమయంలో స్థానివదాదేశం మీద వచ్చి లేదండి, వృద్ధి చేసుకోవడానికి లేదు, ఇది స్థానివత్ అవుతుంది. ముందు ఉకారానికి లోపం చేశాం కదా, అది స్థానివత్ అయిపోతుంది, మళ్ళీ స్థాని ఊ కనిపిస్తుంది. ఆ మాట చెప్పేసరికి, ఆ మాట వచ్చేసరికి ఈ స్థానివత్ అయ్యేసరికి అత ఉపదాయ అనే సూత్రం ప్రకారంగా ఉపదా కనిపించలేదు, ఉపదాల అకారం లేదు, ఉపదాల టకారం కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఈ సూత్రం మన పని చేయలేకపోతుంది. అంటే స్థానివత్ అయిన తర్వాత మళ్ళీ దీర్ఘం వృద్ధి అవ్వచ్చు, మళ్ళీ స్థానివత్ అయితే మళ్ళీ వృద్ధి అవుతుంది. ఒక్క నిమిషం గురువు, కొంచెం అర్థం కాలేదండి, నాకు కూడా కొంచెం సందేహం ఉన్నది. మేడం నన్ను కంప్లీట్ చేయనివరా? పర్వాలేదు. సో ఇప్పుడు స్థాని వదాదేశం అనల్విదో వల్ల మనకి వెనక్కి ఉకారము కాదు ఇకారమే, ఇకారము కాదు ఉకారమే, ఉకారము వల్ల టకారం మాత్రమే కనిపిస్తుంది. అక్కడ స్థాని వదాదేశో అనల్విదౌ అనేటటువంటి సూత్రం అక్కడే అప్లై అయింది కదా గురువు గారు? స్థాని వదాదేశ పట్టు ఈ ముందు లోపం చేసిన పట్టు ఈ సందర్భంలో అతోపదాయ చేసుకున్నాం మనము, అతోపదాయ చేసాం. ఇప్పుడు ఏమంటే దీని లక్షణాలు ఏంటి? ఉపదాలో ఉండే అకారానికి నేను వృద్ధి చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట, ఎందుకంటే అంతిమ పట్టులో హలంతో దానికంటే ముందుండే ఆ కనిపిస్తుంది, అందుకే వృద్ధి చేస్తా అని చెప్పింది. వృద్ధి చేసుకోబోతుంటే వెంటనే స్థాని వదాల్సిన ఇప్పుడు ఇది వచ్చి పనిచేస్తా అంటుంటే అతోపదాయ వృద్ధి చేస్తా అంటే ఇది వచ్చింది వెంటనే స్థాని వదాదేశో నలివిదవు ఈ సూత్రం వచ్చిందన్నమాట. దీనికి 2 అర్థాలు చెప్పినాం. ఒక అర్థం ఏంటి? ఆదేశ స్థానివద్భవతి. ఇక్కడ ఏ ఆదేశం అయింది? లోపాదేశం అయిందండి, లోపం చేసామంట, అది లోపాదేశం అంట, అది స్థానివత్ అయిపోతుంది. స్థానివత్ చేయడం వల్ల ఊ కనిపిస్తుంది. ఓకేనా? ఊ కనిపిస్తుంది కాబట్టి అది ఇప్పుడు ఉపదాలో ఉంది, కానీ ఉపదా టకారం కనిపిస్తుంది, అకారం కనిపించడం లేదు. ఇదేమంటే ఉపదాలో అకారానికి నేను వృద్ధి చేస్తా అంటుంది. స్థానివత్ చేయడం వల్ల ఈ సూత్రం నిలబడిపోయింది. ఉపదాయ ఏది అత ఉపదాయ అనే సూత్రం వృద్ధి నిలబడిపోయింది. మళ్ళీ వెంటనే అనల్విదో కూడా ఇంకో అర్థం ఉంది కదా, అనల్విదో వచ్చి లేదండి అల్విధి. నువ్వు ఉకారానికి ఆదేశం ఎలా చేసావు? పక్కన నవ్వు ఇష్టవత్ ప్రాతిపదికస్య నిత్య పరేరేవతి అంటే అల్లువర్ణం పక్కన ఉంటే ముందుకు నువ్వు పని చేసుకున్నావు, కానీ ఇది అల్విధి కాబట్టి ఇక్కడ స్థానివత్ కాదు అని చెప్పి మళ్ళీ నిషేధించింది. స్థానివదాదేశం ఏదో ప్రకారం మొట్టమొదటి అర్థం ప్రకారం స్థానివత్ అయింది. స్థానివత్ అయిపోయేసరికి ఏమైంది? అతోపదాయం నిలబడిపోయింది అన్నమాట, ఉపదా కనిపించలేదు కాబట్టి. మళ్ళీ అనల్విధ వచ్చేసి లేదు, అల్విధి పక్కన ఉకార అల్వర్ణాన్ని నిమిత్తం చేసుకుంటే ఉకారానికి నువ్వు లోపం చేసావు, లోపాదేశం చేసావు, అది అటువంటి సందర్భంలో స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించింది. ఇది అల్విధి కాబట్టి లోపాదేశం కాదు, స్థానివత్ కాదు. స్థానివత్ కాకపోయేసరికి మళ్ళీ అతోపదాయం మళ్ళీ ప్రాప్తమైంది. స్థానివత్ కాకపోతే హలంతం కాబట్టి దానికంటే ముందు అకారం కనిపించింది, మళ్ళీ వృద్ధి చేస్తా అంటుంది. మళ్ళీ వృద్ధి చేస్తా అంటే మనకి ఇష్టం ఇది వృద్ధి చేయడం. అప్పుడు మళ్ళీ అచహ పరస్మి పూర్వ విధవు చెప్పింది, అది నిషేధించి మళ్ళీ అచహ పరస్మి పూర్వ విధవు చేసింది ఏంటి? మళ్ళీ ఆదేశ స్థానివద్ భవతి, పూర్వ విధవు కర్తవ్య ఆదేశ స్థానివద్ భవతి అని చెప్పి మళ్ళీ ప్రాప్తమైనాడు. పరనిమిత్త కంటే నువ్వు ఏ వర్ణాన్ని అయితే
నిచ్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఊకి లోపం చేసావు. మళ్ళీ అదే నిచ్ ప్రత్యయానికి నువ్వు మళ్ళీ నిమిత్తం చేసుకొని ఉపదాలు వృద్ధి చేస్తా అంటే అటువంటి చోట ఇది స్థానివత్ కాదు, నీ నిషేధం కాదు అని మరి స్థానివత్ అవుతుంది చెప్పింది. అన్నది విధవుతే నిషేధం కాదు అంటే స్థానివత్ అవుతుంది అని చెప్పింది. స్థానివత్ కావడం వల్ల మనకు అతోపదాయ అనే సూత్రము పనిచేయలేదు. అందుకే ఎలాగుందో అలాగే పట్టు ఈ పట్టి అలాగుంది. క్లారిటీ వచ్చేసిందా? కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. ప్రాబబ్లీ రిపీట్ గా దీన్ని వినడం వల్లనే అర్థం అవుతుంది అనుకుంటాను. ఒక్క నిమిషం గమనించండి. కొంచెం నేను లౌకికంగా చెప్తాను, సూత్రాన్ని పక్కన పెట్టేద్దాము. ఓకేనా? మనకు పట్టు ఈ ఏంటి? పట్టు ఈ స్థితిలో అత ఉపధాయ ఏమంటుందంటే లౌకికంగా ఆలోచించండి. అత ఉపధాయ ఏమంటుందంటే దీనికి ఏం కావాలి? అంతిమ అక్షరానికి ముందు అకారం ఉండాలి, అప్పుడు వృద్ధి చేస్తా ఉంటుంది ఆకారానికి. ఇక్కడ పట్టు ఈలో ట అంతిమ అక్షరము, ఆ టకానికి ముందు ఆ ఉంది, దానికి వృద్ధి చేస్తాను అంటుంది. ఓకేనా? ఇది వచ్చిందంట. కానీ ఇప్పుడు చేస్తా ఉంటే ఈ వృద్ధి చేయబోతుంటే స్థాని వదాదేశం నలివిదో ఈ సూత్రం వచ్చిందంట. స్థాని వదాదేశం నలివిదో, దానికి మొట్టమొదటి అర్థం ఏంది? ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పింది. ఆదేశం ఏవైతే స్థానివత్ అవుతాయని చెప్పింది. ఇక్కడ ఏం ఆదేశం? లోపాదేశం ఏంటంట, అది స్థానివత్ అవుతుంది అని చెప్పింది. ఏమవుతుంది? స్థానివత్ అంటే పట్టులో ఉండే ఊకారం లోపదేశం, అది మళ్ళీ స్థానివత్ కావడం మళ్ళీ ఊ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఊ కనిపిస్తుంది అని చెప్పింది. ఊ కనిపించేసరికి అత ఉపదాయ లక్షణాలు కనిపించడం లేదు. ఇదేమిటి? ఉపదాలో ఉండే అకారానికి వృద్ధి చేస్తా అనేది. ఇది స్థానివత్ కావడం వల్ల ఏమవుతుంది? ఆ పటు అయిపోయింది. పటులో అంతిమక్షరం ఊ కాబట్టి దానికంటే ముందున్న అక్షరం టకారం, అది అకారం కాదు కదా, అందుకే వృద్ధి కాలేదు, నిలబడిపోయింది. మళ్ళీ అనల్ మీద వచ్చేసి చేసింది స్థానివత్ కాదు. ఎందుకు? నువ్వు ఉకారానికి పక్కన ఉన్న వర్ణాన్ని నిమిత్తం చేసుకుని లోపం చేశావు. అటువంటి సందర్భంలో స్థానివత్ కాదు అని నిషేధించింది. మళ్ళా నిషేధించేసరికి మళ్ళీ అతోపదాయ వచ్చి నేను వృద్ధి చేస్తాను అంటుంది. వృద్ధి చేస్తా అంటే మళ్ళా వృద్ధి చేయకపోతే మనకు అనిష్ట రూపం వస్తుంది. అనిష్ట రూపం మనకి ఇష్టం లేదు, మనకు పాట అయితే అలా అసిద్ధం వస్తున్నాం అంట. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మన ప్రకృతం వస్తుంది. అచహ పరస్మిన్ పూర్వ విధవు. ఇదేమైంది? నువ్వు పక్కన ఉండే వర్ణాన్ని నిచ్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని, పక్కన ఉండే నీ ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఉకారానికి లోపం చేసావు. ఇప్పుడు మళ్ళీ దాన్నే నిమిత్తం చేసుకుని అదే నిచ్ ప్రత్యయం పక్కన ఉంటే, నిచ్ ప్రత్యయం పక్కన ఉంటే ఏం చేస్తున్నావు? పూర్వంలో విధి చేసుకోబోతున్నావు. ఏ పూర్వంలో? వృద్ధి చేసుకోబోతున్నావు. అంటే టకారానికి ముందుండే అకారం వృద్ధి చేసుకోబోతున్నావు. అటువంటి సందర్భంలో పూర్వ విధో కర్తవ్య స్థానివత్ భవతి, మళ్ళీ స్థానివత్ అవుతుందని చెప్పింది. నువ్వు దాన్ని నిమిత్తం చేసుకొని నిచ్ ప్రత్యయం పక్కన ఉపదాలో ఉండే అకారానికి వృద్ధి చేస్తా అంటే ముందు పని జరుగుతుందా? ఉపదా అంటే టకారానికి ముందుండే వర్ణం, అటువంటి ముందు జరిగే పనిలో ఆదేశము స్థానివత్ అవుతుంది మళ్ళీ అని చెప్పింది. మళ్ళీ విధానం చేసిందా? విధి చేసేసరికి ఇక్కడ మళ్ళా టకారము ఉపదా అయిపోయింది. అందుకని ఆ సూత్రం పని చేయలేకపోయింది, మళ్ళీ స్థానివత్ చేయడం వల్ల. అందుకే అతోపదాయ రాలేదు. ఎలా ఉందో అలాగే ఉంది. పట్టు ఈ అలాగే ఉంది. ఇప్పుడు కలిపితే పట్టి అయిపోయింది. కాలేదు, అర్థం కాలేదు. ఎవరికి అర్థమైందండి? ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదండి. అర్థమైంది సార్. ఎవరికి అండి? నాకు అర్థమైంది. ఎన్ఎస్ బాబు. ఎన్ఎస్ బాబు గారు. ఓకే అండి. జీ యోగ్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం బాబు గారు. చెప్పండి ఎన్ఎస్ బాబు గారు ఏం చెప్తున్నారు చెప్పండి. ఒక్క నిమిషం యోగ్ గారు. ఇప్పుడు మొట్టమొదట్లో పట్టు ఈ ఉందండి. ఆ పట్టు ఈ అన్నప్పుడు మొట్టమొదట్లో ఉపధాయ అనే సూత్ర ప్రకారము మీరేం చెప్తున్నారంటే అది లోపం చేస్తాను అంటున్నారు. ఉకారాన్ని లోపం చేస్తాను అంటున్నారు. చేస్తాను అన్నప్పుడు లోపం చేయండి, అతోపదాయ వృద్ధి చేస్తా అంటుంది. వృద్ధి చేస్తాను అంటున్నారు. వృద్ధి చేస్తాను అన్నప్పుడు ఈ స్థాని వదాదేశం వచ్చిందండి. స్థాని వదాదేశం వచ్చినప్పుడు అది ఇదివరకు ఎట్లా ఉన్నదో అట్లాగే నిలబడిపోతుంది. అంటే పట్టు
అంటే ఉకారాన్ని లుప్తం చేయడానికి లుప్తం చేయడానికి ఒప్పుకోవట్లేదు సూత్రం. ఒప్పుకోకపోవడం చేత ఇక్కడ వృద్ధి అవడానికి వీలేదు. ఎందుకంటే అకారం లేకుండా హల్ అంతం వస్తుంది, అక్కడ టు అని వస్తుంది. అకారం రాకుండా హలంతం వస్తుంది మనకి, అక్కడ అచ్చులు రావట్లేదు. హలంతం వచ్చేప్పుడేసరికి మీకు వృద్ధి అవడానికి వీలు లేకుండా పోయింది. అప్పుడు అయ్యేసరికి నెక్స్ట్ అనల్విదౌ అనే సూత్రం చేత ఈ స్థానివత్ కాకుండా అక్కడ నిలబెట్టింది ఈ సూత్రం. అంటే స్థానివత్ అవ్వకుండా ఇదివరకు ఎట్లా ఉకారం ఉందో, ఇదివరకు ఎట్లా అతుపదాయ అనే సూత్రాన్ని ఫాలో అవ్వమని చెప్తోంది. అది చెప్పినప్పుడు అక్కడ ఏమైంది మళ్ళీ అంటే ఏంటి, అదే మళ్ళీ ఆ పట్ అనేది ఆ ఉకారం కాకుండా మళ్ళీ హలంతమే అవుతోంది అక్కడ. అప్పుడు పరస్మిన్ పూర్వధౌ అనే సూత్రం చేత మళ్ళీ ఇది స్థానివత్ అనే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది. అంటే అందుకని పట్టు ఈ అలాగే ఉండిపోతుంది, అకారం రావట్లే అక్కడ. అందుకని పట్టు ప్లస్ ఈ పటి అయిపోయిందండి. నాకు అర్థమైంది. అదే అచ్చ పరస్మి వచ్చి అదే ముందు వృద్ధి చేస్తాను, స్థానివత్ చేయడానికి వృద్ధి కాలేదు. వృద్ధి కాలేదు, వృద్ధి కావడానికి వీలు లేకుండా మళ్ళీ హల్లు అచ్చులు కాకుండా హలాంతంలోనే ఉండిపోయింది అది. అందుకని మీకు అందుకనే మళ్ళీ పట్టు ప్లస్ ఈ అలాగే ఉండింది. అందుకు పట్టు ప్లస్ ఈ సంధి చేసినప్పుడు పట్టి అయింది. నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఇది సూత్రం వచ్చేసి అచ్చ పరస్మి లేదండి, మళ్ళీ స్థానివత్ చేసింది. మళ్ళీ నిలబెట్టేసేసరికి మళ్ళీ అతోపదాయ వస్తుంటే లేదు, మళ్ళీ ఇది పక్క నిమిత్తం చేసుకుని ఏదైతే ఉందో మళ్ళీ దాని నిమిత్తం చేసుకుని మళ్ళీ ముందు పని చేసుకోకపోతే అటువంటి సందర్భంలో మళ్ళీ స్థానివత్ అవుతుంది అని చెప్పింది. మళ్ళీ స్థానివత్ అయ్యేసరికి మళ్ళీ అకారం ఉపదాగా అనిపించింది కానీ ఆకారం కనిపించలేదు. అందుకే ఆ సూత్రం రాలేదు. రాకపోతే ఎలా ఉందో అలాగే పట్టి జీ ఓకే అండి, పర్వాలేదు, అంతే అండి, అర్థం చేసుకున్నారు. జీ ఇంకా దీన్ని ఇంకా సరళంగా ఎవరు చెప్పగలుగుతారు దీంట్లో మీరు? ఇంకా ఇది సరళంగా అర్థం కావాలంటే గురువు గారు, అంటే నా వరకు నేను ఆలోచించింది ఇక్కడ బేసిక్ కన్ఫ్యూజన్ ఎక్కడంటే స్థాని వదాదేశో అనల్విదౌ ఆర్ అల్విదౌ మొత్తం. సో ఇది మొత్తం సూత్రము 2-3 మాటలు కనిపిస్తోంది, ఆరు 3 మాటలు కనిపిస్తోంది. మొట్టమొదట ఎక్కడ కనిపిస్తోంది? అత ఉపదాయ తర్వాత కనిపిస్తోంది. ఆ తర్వాత అక్కడ ఫస్ట్ కనిపిస్తోంది, ఆ తర్వాత అనల్విదం అన్నది కనిపిస్తుంది, మళ్ళా ఆ తర్వాత అల్విదం అన్న దీంట్లో కనిపిస్తుంది. ఈ విధంగా అది అంటే ఆ స్టెప్స్ కానీ మీరు క్లారిఫై చేశారంటే ఐ థింక్ ద హోల్ కన్ఫ్యూజన్ విల్ బి ఓవర్. అంతే, ఇది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తున్నాను అండి, ఒకసారి చూద్దాం, ఓకేనా? అర్థమవుతుంది. ఇంకొకటి ఒక్క నిమిషం గురువు గారు, ఒక్క నిమిషం చూడండి. జీ మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నదండి? నీరజ గారు. మహోదయ నేను చెప్తాను. ఆచార్య ఏమైనా డౌట్ ఉందండి? అర్థమైంది ఆచార్య, అర్థమైంది. ఓకే అండి, జీ చెప్పండి ఒకసారి. నాకు కావాల్సినప్పుడు మీ సహాయం అడుగుతాను. ఇది పట్టు నిచ్ లోంచి ఈ పట్టుకి మనం అనుబంధ లోపం చేసి పట్టు నిచ్ అయింది. దానికి టేకే అనే సూత్రం చేత మనం ఏం చేస్తాము, టీ లోపం చేస్తాము. టీ లోపం చేస్తే టీ లోపం చేయటానికి అచుంత్యాది టీ అనే సూత్రము
దానివల్ల ఏమవుతుందంటే టీ సంజ్ఞ దేనికి వస్తుంది? టీ సంజ్ఞ మీరు డైరెక్ట్ గా కుమారి గారండి, ఇంకా అంత పైకి వెళ్ళకుండా మనకు కొంచెం కిందికి వచ్చేసేది. అది అత్యంత లోపం అయిపోయింది. మనకు స్థానివదాదేశం విధు అచహపర స్థానివత్తు మళ్ళీ అనల్ విధు మళ్ళీ అచహపర విధు ఈ 3 సూత్రాలను మనం వినియోగించాలి. కొంచెం అందుకే డైరెక్ట్ పట్టి ఈ స్థితిలో పట్టు ఈ ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది, అత ఉపదాయ వచ్చింది. ఇక్కడ అత ఉపదాయ అంటే అకారస్య స్థానంలో వృద్ధి జరుగుతుంది అని ఉంది. ఇప్పుడు పట్టులో ఉపధా ఏమైంది? పాలో ఉన్న అకారం ఉపధ అయింది. ఉపధ అయ్యి పాకి అకారానికి దీర్ఘం వచ్చి పాట్ ఈ అవుతోంది. పాట్ ఈ మనకి అవుతోంది, కానీ అది అనిష్ట రూపం అది. కాబట్టి మనకి అక్కడ ఈ అత ఉపధాయ అనే సూత్రం చేత మనకి ఉపయోగం లేదు. అప్పుడు అలోంత్యాత్ పూర్వ ఉపధ అది కాదు, అది తీసుకోదు. అనల్ విధవు ఇది వచ్చి మళ్ళీ నిషేధించింది. అనల్ విధవు వచ్చి నిషేధించింది. అది లేదంటే స్థానివత కాదు. ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నావు? స్థానివత రాదని చెప్పి నిషేధించింది. మళ్ళా ఎందుకు ఇది నిషేధించింది? ఇది పక్కన ఈ ప్రత్యయ నిమిత్తం చేసుకొని నువ్వు అక్కడ ముందు ఊక లోపు చేసినావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చేసుకుని దానికంటే నేను ముందు పని చేసుకుంటా అంటేనా అది కాదు, స్థానివత కాదు అని చెప్పింది. సారీ, ముందు లోపు చేసిన కాబట్టి అది స్థానివత కాదు, ఇది అలివిధి. ఇది స్థానివత్ కాదు, ఇది అల్విధి అంటోంది. అలివిధి ఎందుకు? ఈ వర్ణాన్ని నిమిత్తం చేసుకొని ముందు ఉకారానికి లోపం చేసావు. ఇది మళ్ళీ రెండోసారి చేయబోతున్నాం. రెండోసారి అంటే ఇది వచ్చిందన్నమాట. అది మళ్ళీ నిషేధించేసరికి స్థానం వచ్చేసరికి ఉకారం ప్రాప్తం కావడం లేదు. కానీ అనల్విధం నిషేధించేసరికి మళ్ళీ ప్రాప్తం అవుతుంది, వృద్ధి ప్రాప్తం అవుతుంది. ఎందుకు ప్రాప్తం? అనల్విధం ఎలా నిషేధిస్తుంది అంటే ఇది అల్విధి ఏ రకంగా అంటే ఇప్పుడు సూత్రం ఏంటి మనకు లోపించింది? సూత్రంలో అలోంత్యాత్ అంత్యాత్ అంతిమ వర్ణాలు ముందు చెప్పినాం. అంతిమ వర్ణానికి ముందు అంటే అంత్యాత్ పంచమి విభక్తి కాబట్టి ఆ అల్ వర్ణాన్ని నిమిత్తం చేసుకొని ముందుకు పని చేసుకోబోతున్నావు. కాబట్టి అటువంటి అల్ విధి కాబట్టి ఇది స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించింది. ముందే స్థానివత్ అయిందని చెప్పింది, స్థానివత్ కాదని నిలబడిపోయింది. మళ్ళీ స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాదు అంటే మళ్ళీ వెంటనే అత ఉపదాయ వచ్చి వృద్ధి చేస్తానంటుంది. సరే, ఇది స్థానివత్ కాదు అని ఎందుకు అంటోంది? ఇది ఒకసారి చెప్పరా. స్థానివత్ కాదని ఇది అల్విధి కాబట్టి. అల్విధి ఎందుకు? అల్విధి ఎందువల్ల అంటే పక్కన ఈ వర్ణాన్ని నిమిత్తం చేసుకుని ఉకారం లోపం చేసావు అంటే అలు వర్ణాన్ని నిమిత్తం చేసుకుని అయితే చేసావు అల్విధి. అంటే పూర్వం అంటే పంచమి. అందుకే ఇక్కడ స్థానివత్ కాదు, ఇది అల్విధిలో స్థానివత్ కాదు నిషేధించింది. నిషేధించేసరికి మళ్ళీ యథావిధిగా అతోపదాయ వృద్ధి చేస్తాను అంటుంది. మళ్ళీ ఆ సూత్రం వస్తుంది. వృద్ధి చేస్తా అంటే అప్పుడు మళ్ళీ విద్య అయిందనుకో మళ్ళీ అనిష్ట రూపం వస్తుంది. అది ఇష్టం లేదు మనకు. టకారానికి దీర్ఘం వస్తుంది, అది మనకి టకారానికి దీర్ఘం వస్తుంది, అది ఇష్టం లేదు. కాబట్టి మళ్ళీ అచహ పరస్మిన్ పూర్వ విధి ఇది వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? నువ్వు ఒకదాని నిమిత్తం చేసుకుని ఒక పని చేసేసుకున్నావు, మళ్ళీ దాని నిమిత్తం చేసుకుని వృద్ధి చేస్తాను అంటే అటువంటి విధిలో ఇది స్థానివత్ అవుతుంది మళ్ళీ అని చెప్పింది. ఇప్పుడు అర్థమైంది ఆచార్య. ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అండి నేను? ఇప్పుడు నాకు అర్థమైంది. నిచ్చిని పట్టుకొని మనం ఏం చేసామంటే ఆ ఉకారానికి లోపం చేసాం, మళ్ళీ దాన్నే పట్టుకొని ఆకారానికి వృద్ధి చేయకూడదు. దాన్ని బట్టి మళ్ళీ వృద్ధి చేస్తుంది, అటువంటి దాంట్లో చేయని అంటుంది. చేయకూడదు, చేయని ఆపేసింది. జీ జీ అర్థమైందండి, ధన్యవాదాలు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు అని అంటే నిచ్చి వల్ల కార్యం తీసుకొని మనము టీ భాగానికి లోపం చేసాము, అదే కార్యాన్ని మళ్ళీ దాన్నే మళ్ళీ వాడకూడదు కదా. మళ్ళీ తీసుకొచ్చేసి ఉపధా రూపంలో దానికి అక్కడ ఊ కనపడుతుంటేనే అది ఊని లోపం చేసింది, ఆ లోపం ఆదేశం అవుతుంది, అది కనపడుతోంది దానికి. అర్థమైందండి. అదే ఒకసారి నిమిత్తం తీసుకోవచ్చు, ఒక పని చేసాం మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ వృద్ధి చేస్తా అంటే స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానం కాదనేసరికి మళ్ళీ అయిపోయింది స్థానివత్ అవుతుంది. స్వాది అచహ పరస్మిన్ స్థానివత్ అవుతుంది అని చెప్పి మళ్ళీ అనల్ విధం వద్దని చెప్పింది.
అవును అనల్ అనల్ విధౌ విధౌ చెప్పగానే వద్దండి, అందుకనే దీర్ఘం రాదు. ఇప్పుడు దీర్ఘం చేయడానికి మనకు కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ నిచ్చిన పట్టుకొని మనం ఊ తీసేసాము, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పార్ట్ చేయలేము కుదరదు. అందుకే ఇది చేయలేదమ్మా. వచ్చేసి వద్దని చెప్పి ఇది మళ్ళీ స్థానివత్ చేసింది. స్థానివత్ స్థానివత్ చేసేసరికి అప్పుడు అతోపదాయ నిలబడిపోయింది. మరి స్థానివత్ చేయడం వల్ల ఊ కనిపించింది. ఊ కనిపిస్తే అక్కడ ఉపదాలు టకారం కనిపిస్తుంది. టకారం వృద్ధి చేయలేము, మనం దీర్ఘం చేసుకోలేము. అవును అందుకే అది కాలేదు కాబట్టి అట్లా నిలబడిపోయింది. అందుకే మన స్థానివత్ చేయడం వల్ల బట్టి మనకు వృద్ధి కాలేదు, ఇది లాభం కలిగింది. అందుకే ఇష్ట రూపం సిద్ధిస్తుంది. మనకు వృద్ధి చేస్తే అనిష్ట రూపం సిద్ధిస్తున్నాం అంట. అనిష్ట రూపం నివృత్తి కోసమే అచహ పరస్మిన్ పూర్వ విధి వచ్చి మళ్ళీ స్థానివత్ చేస్తున్నాం అంట. ఓకేనా? ఓకే. ఎప్పుడు అచహ పరస్మిన్ పూర్వ విధౌ ఆ కార్యం చేస్తుంది, దాని ముందు దాన్ని చూసుకొని దాన్ని మళ్ళీ ఇంకొకసారి చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఆపేస్తుంది. ఓకే, తర్వాత కూడా నేను చెప్తాను, మళ్ళీ అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈంత రాసుకొని చెప్తాను. ఈ కొంచెం రాసుకోండి. ఇప్పుడు అచహ పరస్మిన్ పూర్వ విధౌ రాశారు. సార్ పట్టు ఈ దగ్గర ఏంటండి? పట్టు ఈ దగ్గర నుంచి చెప్తారా? పటి ఈంచి రాసుకోండి. పటించి మళ్ళీ రాసుకోండి. అత ఉపధాయ అనేన సూత్రేణ అంగస్య ఉపధాయాః అకారస్థానే వృద్ధిర్భవతి. వృద్ధి ప్రాప్తః అని చెప్పండి. వృద్ధి ప్రాప్తమైంది. పరంతు స్థాని వదాదేశో అనల్ విధౌ. పరంతు స్థాని వదాదేశో అనల్ విధౌ అనేన సూత్రేణ ఆదేశః స్థానివద్ భవతి. ఆదేశ స్థానివద్ భవతి అర్థాత్ ఉకార లోపః పునః స్థానివద్ భవతి. అర్థాత్ అంటే ఉకార లోపః స్థానివద్ భవతి. ఉకార లోపః స్థానివత్ అవుతుంది. ఉకార లోపః స్థానివద్ భవతి. ఉకార లోపః కిం భవతి? ఉకార లోపః స్థానివద్ భవతి. ఉకార లోపః కిం భవతి? స్థానివత్ భవతి. స్థానివత్ కావడం అయిపోయింది. ఇప్పుడు అది ప్రాప్తం చేస్తుంది, ఇది వచ్చి మధ్య నిలబెట్టిందండి. అతోపదాయ వచ్చి వృద్ధి చేసుకుంటా అంటుంది. చేస్తే ఇది వచ్చి మధ్య నిలబెట్టేసింది. లేదు, చేయనీకి లేదండి, ఇది స్థానివత్ అవుతుంది. నీకు ఎక్కడ ఉపదా ఉంది, ఉపదాలు అకారం లేదు, ఉపదాలు టకారం ఉంది, ఎలా చేసుకుంటాను అని చెప్పి ఇది నిలబెట్టేసి స్థానివత్ చేసింది. ఇది స్థానివత్ అవుతుంది అని చెప్పి స్థానివత్ చేయడం వల్ల ఉపదాలు ఇప్పుడు ఆకారం కనిపించలేదు, ఉపదాలు టకారం కనిపిస్తుంది. ఎందుకు? పట్టు అది స్థానివత్ పట్టు అయిపోయింది. అంటే ఊ కంటే ముందున్న వల్ల టకారం కనిపిస్తుంది. అందుకు ఉపదాలు ఏదంటే మళ్ళీ నిలబడిపోయింది అత ఉపదాయ. ఓకేనా? స్థానివత్ చేయడం వల్ల ఉకార స్థానే అర్థాత్ ఉకార లోపః స్థానివత్ భవతి. ఓకేనా? పరంతు అతః పునః వృద్ధిర్ నా ప్రాప్తః. అతః వృద్ధిర్ నా ప్రాప్తః. అందువల్లనే ఉపదాయాం అకార అభావాత్, అకారం లేకపోవడం, ఉపదాలు అకారం లేదని ఇప్పుడు ఉపదాయం అకార అభావాత్ వృద్ధి నా ప్రాప్తః. ఉపదాలు ఇప్పుడు పట్టులో ఊ స్థానివత్ అయినప్పుడు ఊకి ముందు వల్ల టా కదా, అందుకే ఉపదాయం అకారం లేదట. ఉపదాయం అకారాభావాత్ వృద్ధి నా ప్రాప్తః. పునః అనల్ విధౌ ఇది వచ్చింది. అంటే మనకు స్థాని వదాదేశం అనల్ విధకు రెండు అర్థాలు, ఒక అర్థం చెప్పుకున్నాం, రెండో అర్థం చెప్పుకున్నాం. అనల్ విధౌ ఇది అనేన అనల్ విధౌ ఈ భాగానికి ఒకసారి చెప్పరా, కొద్దిగా స్పీడ్ అయిపోయింది, రాసుకోలేకపోతున్నా. అనల్ విధౌ
అత ఉపధాయాం అకార అభావాత్ తర్వాత ఒకసారి చెప్పరా? ఉపధాయాం అకార అభావాత్ వృద్ధి నా ప్రాప్తః. ఉపధాయాం అకార అభావాత్, అకారం లేదు కదా, అకార అభావ లేకపోవడం వలన వృద్ధి నా ప్రాప్తః. ఓకే. పరంతు పరంతు కానీ, పరంతు అంటే కానీ, పునః మళ్ళీ, పునః మళ్ళీ, మళ్ళీ పునః అంటే మళ్ళీ, పునః అనల్విదౌ, 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 అనల్విదౌ ఇత్యనేన ఇతి అనేన, అనల్విదౌ इति सूत्रेण, इति सूत्रार्थेन रायणे स्पष्टता కోసం, इति सूत्रार्थेन आदेशः अनल्विदौ इति सूत्रार्थेन आदेशः स्थानिवत् न भवति. आदेशः आदेशः स्थानिवत् न भवति. ఆదేశః స్థానివత్ నా, ఆదేశ స్థానివత్ కాదు. పైన ఆదేశం చేసే కదా, ఆదేశం స్థానివత్ చిన్న ఊ కనిపించింది. ఇదేమిటి? ఆదేశ స్థానివత్ నా భవతి. ఎందుకు కాదు? యతోహి, యతోహి ఎందుకంటే, యతోహి ఎందుకంటే అత్ర అల్ విధి వర్తతే, అల్ విధి వర్తతే. అల్ విధి అంటే అంతిమ వర్ణానికి ముందు విధి అవుతుంది, అంతిమ వర్ణానికి ముందు విధి అవుతుంది కదా. అంత్యాత్ పూర్వం, అంతిమ వర్ణానికి ముందు అవుతున్నమాట. అంత్యాత్ పంచమి భక్తి, అంతిమ వర్ణానికి అంటే అంతిమ వర్ణ కారణం అనమాట. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఇది ఉపద, దానికి వృద్ధి చేసుకోబోతున్నాం. అందుకే ఇది అల్ విధి. యతోహి అత్ర అల్ విధి వర్తతే, అల్ విధి వర్తతే, అల్ విధి వర్తతే. అతః అల్ విధౌ స్థానివత్ నా భవతి. అల్ విధౌ స్థానివత్ నా భవతి. ఓకేనా? ఇది నిషేధించిందండి. అల్ విధిగా స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాదు అన్నామంటే వెంటనే ఏమైపోయింది? మళ్ళా స్థానివత్ కాదంటే ఊ కనిపిస్తుంది. మళ్ళా స్థానివత్ అయినప్పుడు ఊ కనిపిస్తుంది. మరి ఇది వచ్చి స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాదు ఎందుకు చెప్పింది? స్థానివత్ కాదని చెప్పి ఇది అల్ విధి, అల్ విధిలో స్థానివత్ కాదని చెప్పి నిషేధించింది అన్నమాట. అల్ వలన నిమిత్తం చేసుకుని నువ్వు ఉపదాకు వృద్ధి చేసుకుంటే అది కాదు అని చెప్పి నిషేధించింది. సో వద్ద స్థానివత్ కాదు అంటేనే మళ్ళీ ఉపదాలు ఏం కనిపిస్తుంది? ఆకారం కనిపిస్తుంది అంట. అత ఉపదాయ దృష్టిలో అత ఉపదాయ వచ్చేసి మళ్ళీ వెంటనే స్థానివత్ చేయడం వలన ఊ కనిపించింది కానీ అది రాలేకపోయింది. ఇప్పుడు స్థానివత్ కాదు అని చెప్పేసరికి మళ్ళీ ఉపదాలు ఆనే కనిపిస్తుంది. స్థానివత్ చేసినప్పుడు ఉపదాలతో కనిపిస్తుంది, తకారం కనిపిస్తుంది. స్థానివత్ చేయకపోతే ఉపదాలు ఆ కనిపిస్తుంది అన్నమాట. ఇది మళ్ళీ స్థానివత్ నిషేధించడం వలన ఇప్పుడు ఉపదాలో ఏం కనిపిస్తుంది? ఆ కనిపిస్తుంది అన్నమాట. ఉపదాలు ఆ కనిపించేందుకు పునః అత ఉపదాయా అనే సూత్రం వచ్చేసి మనకు వృద్ధి చేస్తుంది అన్నమాట. అందుకే ఏం రాసింది ఇక్కడ? అంతిమ పాయింట్ ఏం రాసింది? అంతిమ పునః అల్విధౌ ఇతి అనేన సూత్రార్థేన ఆదేశः స్థానివత్ న భవతి. యతోహి అత్ర అల్విధి వర్తతే అతః అల్విధౌ స్థానివత్ న భవతి. అల్విధౌ స్థానివత్ నా భవతి అని చెప్పి నిషేధించాం. ఓకేనా? ఓకేనా? తర్వాత ఏం జరిగింది? మళ్ళా ఇప్పుడు మా ప్రకృతి సూత్రం వస్తుందండి. అది నిషేధించేసరికి నా భవతి. అతః పునః వృద్ధి ప్రాప్త, అందులో కంటిన్యూ చేయండి. అతః అందులో పునః వృద్ధి ప్రాప్త, అతః పునః వృద్ధి ప్రాప్తదైన, అతః పునః వృద్ధి మళ్ళీ వృద్ధి ప్రాప్తమైంది. పునః వృద్ధి ప్రాప్తవా ఏవం కరణేన అనిష్ట రూప భవతి. ఏవం కరణేన అలా చేయడం వల్ల అనిష్ట రూప భవతి. ఏవం కరణేన అనిష్ట రూప భవతి. అలా చేసామనుకో, వృద్ధి చేసామనుకోండి అనిష్ట రూపం వస్తుంది. ఏవం కరణేన అనిష్ట రూప భవతి. ఏవం కరణేన అనిష్ట రూప భవతి. ఏవం కరణేన అనిష్ట రూప భవతి. ఓకేనా?
సరే, అందుకే ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. రాయండి ఇప్పుడు. అచహ పరస్మిన్ పూర్వ విధౌ. అచహ పరస్మిన్ పూర్వ విధౌ. అచహ పరస్మిన్ పూర్వ విధౌ. ఇదేమంటుంది? పరనిమిత్తకో అజాదేశ. రాయండి, అర్థం పూర్తి రాయండి. మన సూత్రం లేదా రాసుకుని అలాగే. పరనిమిత్తకో అజాదేశ. పరనిమిత్తకో యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్యే. పూర్వ విధౌ కర్తవ్యే స్థానివద్ భవతి. పరనిమిత్తకో యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్యే స్థానివత్ భవతి. స్థానివత్ భవతి అని చెప్పింది. స్థానివత్ భవతి. స్థానివత్ భవతి. ఓకేనా? ఇది వచ్చేసి చెప్పిందని ఒకసారి వినండి. ఇక్కడ ఇది పట్టు ఈలో మళ్ళీ అనిష్ట రూపం వస్తుంది. అందుకే ఈ సూత్రం నిలబెట్టేసింది. మళ్ళీ స్థానివత్ నిలబెట్టేసి ఏమంటుంది? ఇది ఏమనిందంటే స్థానివత్ నిషేధించేసరికి ఇది మళ్ళీ స్థానివత్ చేస్తుంది. ఎందుకంటే ఇది నువ్వు పక్కన ఉండే ఈ నిమిత్తం చేసుకొని ముందు ఒకసారి ఉకారానికి లోపం చేసావు, మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని మళ్ళీ ముందుకు పని చేసుకోబోతున్నావు, అంటే వృద్ధి చేసుకోబోతున్నావు. కానీ అటువంటి సందర్భంలో స్థానివత్ అవుతుంది. నిషేధం కాదు, అవుతుంది. మళ్ళీ అలివిధమైన అలివిదే. నువ్వు చెప్పింది కరెక్టే. ఆ వర్ణాన్ని నిమిత్తం చేసుకుని ఉకారానికి లోపం చేశాను, అందుకే అలివిధి. అందుకే స్థానివత్ కాదని చెప్పావు. కానీ ఇది వచ్చేసి లేదండి, నువ్వు ఒకదాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ ముందు ఉకారానికి లోపం చేసావు, మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని దాన్ని ముందుకు మళ్ళీ పని చేసుకోబోతుంటేనా, అదే నిమిత్తం తీసుకుని మళ్ళీ ముందుకు పని చేసుకోబోతుంటే అక్కడ స్థానివత్ అవుతుంది, ఇబ్బంది లేదు, స్థానివత్ చేసుకోవచ్చు అని చెప్పింది. అందుకే పరనిమిత్తకు పదాన్ని నిమిత్తం చేసుకుని పక్కన వాళ్ళని నిమిత్తం చేసుకుని ఏతను లోపం చేశావు ఉకారం లోపం, అదే నిమిత్తం చేసుకుని మళ్ళీ ముందుకు పని చేసుకోబోతుంటే వృద్ధి చేసుకోబోతున్నావు కదా, అది కాదు అని, అది స్థానివత్ అవుతుంది మళ్ళీ అని చెప్పింది. ఓకేనా? అందుకే పరనిమిత్తకు యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్య స్థానివత్ భవతి. మళ్ళీ విధి ముందుకు విధి చేసుకుంటా అంటే అది స్థానివత్ అయిపోతుంది. నువ్వు అంటే మొత్తం వృద్ధిని ఆపాలి, వృద్ధి చేయకుండా ఆపాలి. వృద్ధి చేస్తే మనకు అనిష్ట రూపం వస్తుంది. అందుకే నువ్వు మళ్ళీ వృద్ధి చేసుకుంటే అది స్థానివత్ అవుతుంది అని చెప్పి నిషేధించినామంట ఈ సూత్రం వచ్చేసి. అందుకే పరనిమిత్తకు యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్య స్థానివత్ భవతి. ఓకేనా? స్థానివత్ కావడం వల్ల ఏమవుతుంది? మనకు ఊ కనిపిస్తున్నాడు. ఉపదాలు ఏం వస్తుంది? ఉపదట్టు పట్టు అయిపోతుంది. ఆ ఊ అంతిమక్ష ఊ కాబట్టి దానికంటే ముందు అక్షరం ఏంటుంది? టకారం కాబట్టి దానికి వృద్ధి కాదు. అందుకే అలా ఎలాగైతే ఉందో అలాగే ఉండిపోయింది. ఓకేనా? అస్తు. ఇప్పుడు పట్టి రాయండి, కలిపి రాయండి. పట్టి పట్టి అలా మిగిలింది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. తనాద్యంత ధాతవ. తనాద్యంత ధాతవ అనేన సూత్రేణ పటి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. పటి అనే దానికి మళ్ళీ ధాతు సంజ్ఞ అని పేరు వచ్చిందండి. పటి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. పటి అనే దానికి ధాతు సంజ్ఞ అని పేరు పెట్టేశాం. ఓకేనా? పట్టి మొత్తం కలిసిపోయిందండి. మనకు మొత్తానికి అధోపదాయాన్ని వృద్ధి నిలబెట్టేసింది. రెండు సూత్రాలు వచ్చేసి ముందు స్థానివత్ చేస్తా అంటుంది, ఏదో అనల్ వచ్చి ఏ స్థానివత్ కాదని చెప్పింది. ఎందుకు కాదని మళ్ళీ చేస్తుంది, స్థానివత్ అవుతుంది మళ్ళీ చేసింది. స్థానివత్ కావడం వల్ల మనకు వృద్ధి నిలబడిపోయింది. ఓకేనా? అందుకే పట్టి దీనికి స్థనాద్యంత ధాతవ సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞ పేరు పెట్టండి. మొత్తం మామూలుగా పట్టు అనే ప్రాతిపదికం, ఈ అనే ప్రత్యయం, కానీ ఈ రెండింటికి కలిపి మన ధాతు కొత్త పేరు పెట్టేసాం. పట్టికి ధాతు సంజ్ఞ పేరు వచ్చేసింది. ఓకేనా? ధాతు సంజ్ఞ పేరు, ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటే ఎలా వస్తుంది? ధాతో అధికారానికి వెళ్తాం. రాయండి. ధాతో, ఇది తెలుసుదా? అధికార సూత్రం డైరెక్ట్ రాసేయండి. మళ్ళీ ఈ అధికారంలో ఏముంది? పూర్వవత్ తి ప్రత్యయవతి. ధాతుకు అధికారం వస్తుంది పూర్వవత్ తిప్ ప్రత్యయ భవతి. అంటే ముందు లట్ వస్తుంది, లట్ స్థానంలో తిప్ వస్తుంది అన్నమాట. అలాగా. ఓకేనా? ధాతో అస్మిన్ అధికారే ముందు వర్తమాన లట్ రాయని. ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే వర్తమాన లట్ రాయని. వర్తమాన లట్, వర్తమాన లట్. వర్తమాన లట్ तो రాయని కింద పటి లట్, పటి లట్, పటి లట్. ఇప్పుడు దీని కింద పూర్వత్ లట్ ప్రత్యయ అనుబంధ లోప. పటి లట్ వచ్చిందా? పటి లట్. ఇప్పుడు దీని కింద రాయండి. లట్ ఇత్యేస్య అనుబంధ లోప. లట్ ఇత్యేస్య అనుబంధ లోప.
లట్ ఇత్యస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఏం మిగులుతుంది? ఇల్లు మిగులుతుంది. కింద రాయండి. పట్టు ఇల్లు, పట్టు ఇల్లు, పట్టు ఇల్లు. ఇప్పుడు మళ్ళా లకార స్థానే కింద దాని పట్టు ఇల్లు పెట్టిన దానికి కింద దాని లకార స్థానే పూర్వవత్ ప్రథమ పురుష ఏకవచన తి ప్రత్యయ భవతి. లకార స్థానే ప్రథమ పురుష ఏకవచనే తిప్ ప్రత్యయः భవతి. ప్రథమ పురుష ఏకవచనే తిప్ ప్రత్యయः భవతి. प्रथम पुरुष एक वचन किं भवति? तिप् प्रत्ययः भवति. तो तिप् रायण ఇప్పుడు పట్టు లకార స్థానంలో తిప్పు వచ్చింది, పట్టు ఇల్లు స్థానంలో తిప్పు పెట్టింది. పట్టు తిప్పు. ఓకేనా? పట్టు తిప్పు. గురుగారు ఇకారం కూడా మరి అనుబంధ లోపం అయిపోయిందా? ఏంది ఎక్కడండి? పట్టి సారీ, పట్టి పూర్తిగా అనుబంధ లోపం కాదండి. ఇంకా పట్టి తిప్పు రాయని. పట్టి తిప్పు. ఓకేనా? పట్టి తిప్పు. ఇప్పుడు దీనికి ఎదుగు రండి. తింగసిత్ సార్వధాతుకం. పట్టి తిప్పు. దీనికి ఎదుగు రండి. తింగసిత్ సార్వధాతుకం. తింగసిత్ సార్వధాతుకం. తింగసిత్ సార్వ అనేనా తిప్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞ. ఈ తిప్పుకు సార్వధాతుకం పేరు పెట్టింది. అనేనా తిప్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞ. తిప్పు ఇత్యస్య సార్వధాతుక సంజ్ఞ భవతి. ఓకేనా? సార్వధాతుకం పేరు పెట్టింది. తిప్ ఇత్యస్య సార్వధాతుక సంజ్ఞ. సార్వధాతుకం పేరు పెట్టగానే ఏమవుతుంది వెంటనే మళ్ళా కర్తరి షప్ రాయండి. కర్తరి షప్. కర్తరి షప్. కర్తరి షప్. అనేన సూత్రేణ कर्तरी सार्वधातुके परतः शप् प्रत्ययः भवति. कर्तरी अनेन सूत्रेण कर्तरी सार्वधातुक प्रत्यये परतः. अनेन सूत्रेण कर्तरी सार्वधातुक प्रत्यय परतः धातोः शप् प्रत्ययः भवति. धातोः शप् प्रत्ययः भवति. धातोः అంటే धातुके పక్కలు शप् प्रत्ययः भवति. धातोः शप् प्रत्ययः भवति. धातोः शप् प्रत्ययः भवति. అంటే ధాతు ఇక్కడ పట్టి పక్కన తిప్పు రెండింటికి మధ్యలో వచ్చింది షప్ అనేది వికరణ ప్రత్యయం. అందుకే దాన్ని పట్టి షప్పు తిప్పు. పట్టి షప్పు తిప్పు. పటి షప్ తిప్. ఇప్పుడు మళ్ళీ దాన్ని షప్ ఇత్యస్య అనుబంధ లోపః. షప్ ఇత్యస్య అనుబంధ లోపః. షప్ ఇత్యస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఏమవుతుందండి? షప్లో పకానికి హలంత్యం, షకాన్ని లషక్క వతదితే. ఇత్తని ఇప్పుడు పెట్టిన తర్వాత తస్య లోపః అదస్య లోపం అవుతుంది. అందుకే డైరెక్ట్ గా ఏమొస్తుంది? ఆ వస్తుందంట. అందుకే దాన్ని డైరెక్ట్ రాయండి. పట్టి ఆ తి. తిప్పు కూడా అనుబంధ లోపం అవుతుంది. తిప్ ఇత్యస్యాపి అనుబంధ లోపం రాయండి. షప్ ఇత్యస్య అనుబంధ లోపః. పునః తిప్ ప్రత్యయస్యాపి అనుబంధ లోపః. తిప్ ప్రత్యయస్యాపి అనుబంధ లోపః. తిప్పులో పకారం ఒకటి వెళ్ళిపోతుందండి, తి మిగులుతుంది అన్నమాట. ఓకేనా? తిప్ ఇత్యస్యాపి అనుబంధ లోపః. ఇప్పుడు కింద రాయండి. పటి ఆ తి. పటి ఆ తి. పటి ఆ తి. పటి ఆ తి. ఇప్పుడు రాయండి మళ్ళీ. దానికి ఎందుకు దాన్ని పటి ఆతి. సార్వధాతుక ఆర్ధధాతుకయోః. సార్వధాతుక ఆర్ధధాతుకయోః. సార్వధాతుక ఆర్ధధాతుకయోః. అనేన సూత్రేణ సార్వధాతుక शप् प्रत्यय परतः. सार्वधातुक शप् प्रत्यय परतः. सार्वधातुक शप् प्रत्यय परतः. सार्वधातुक शप् प्रत्यय परतः. सार्वधातुक शप् प्रत्यय परतः.
सार्वधातुक श प्रत्यय परतः पूर्वस्य नहीं सार्वस्य प्रत्यय परतः अंगस्य गुणो भवति। अंगस्य गुणो भवति। सार्वधातुक श प्रत्यय परतः अंगस्य गुणो भवति। अंगस्य गुणो भवति। ओकेना? अंगस्य गुणो भवति అంటే అంగానికి గుణం ఏమవుతుందండి? పట్టిలో ఉండే ఈకి గుణం ఏ అవుతుందన్నమాట. అంగస్య గుణం అవుతుంది. గుణ అయితే కిం? గుణ అయితే కిం? అదేం గుణ ఒక సూత్రం తెలుసు కదా, ఆ ఏ ఓలకు గుణం అని పేరు. గుణ అయితే కంటే అదేం గుణ. సో గుణం అంటే ఆ ఏ ఓ అంటే దీంట్లో మన గుణం వచ్చాయి, 3 వచ్చాయి. ఆ 3కి నిలయం కోసం ఎలా అవుతుంది? 3 ఏం తెచ్చుకోవాలంటే స్థానేంతరతమ వస్తుంది. అదే గుణ కిందనే స్థానేంతరతమ ఉదయం. స్థానేంతరతమ స్థానేంతరతమ. ఓకేనా? ఇది వచ్చి స్థానంలో అత్యంత దగ్గరగా ఉండే తెచ్చుకోని చెప్పి నిర్ణయించుకున్నామంట. అందుకే మనకు ఆ ఏ ఓ 3 బంగాళం ఏం తెచ్చుకోవాలంటే మన స్థానం కలుపుకుంటే ఈ స్థానంలో ఏనే వస్తుంది గుణం. అందుకే రాయండి. ఇప్పుడు రాయండి. గుణం చేసుకోని చెప్పిందా సార్వధాతుక ఆర్ధధాతుకయో. సో అప్పుడు గుణం ఈ గుణం చేస్తే ఏ అయిపోయింది. రాయండి. పటే ఆ తి. పటే ఆ తి. పటే ఆ తి. పటే ఆ తి. ఇప్పుడు దానికి ఎదురుగా ఏ చోయ వాయావహ. ఏ చోయ వాయావహ. ఏ చోయ వాయావహ. ఏ చోయ వాయావహ. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ यकार स्थाने ऐ इति अयम आदेशो भवति। अनेन सूत्रेण यकार स्थाने ऐ इति अयम आदेशो भवति। यकार स्थाने ऐ इति अयम आदेशो भवति। यकार स्थाने ऐ आ या हलन्त ऐ इति अयम आदेशो भवति। ओकेना? यकार स्थाने ऐ इति अयम आदेशो भवति. ఇప్పుడు చేయండి. పట్టే ఇప్పుడు గుణం వేస్తే పట్టికి పట్టే అయిపోయింది. అది ఏ కాదు, ఆ ఏ స్థానంలో ఐ వచ్చిందన్నమాట. అందుకే దాని కింద పట్టు కింద దాని పట్టు ఐ ఆ యా హలంతం. పట్టు ఈ స్థానంలో సారీ ఏ స్థానంలో ఐ వచ్చింది. పట్టు అయ్యి అయ్యి ఆ తి. ఆ ఎలా ఉంది అలా వస్తుంది, తి ఎలా ఉంది అలా ఉంది. ఇప్పుడు కలపండి. కింద పట్టు టా హలంతం కాబట్టి పక్కన ఐక ఆ టాల కలుస్తుంది. యా హలంతం కాబట్టి మళ్ళీ షప్క ఆ యాల కలుస్తుంది. కలిపితే మొత్తం పఠయతి. పఠయతి ఇతి రూపం సిద్ధ్యతి. పఠయతి ఇతి రూపం సిద్ధ్యతి. గురుగారు పటాలో ఉన్న టకారము మహాప్రాణం ఎట్లా అయిందండి? మహాప్రాణం అల్ప ప్రాణం అండి. పటయతి మనకు పఠయతే కదా కావాల్సిన. మహాప్రాణం పఠయతి. పఠయతి మీకు ఉచ్చారణలో అట్లా అనిపించింది నాది చెప్పేటప్పుడు. అల్ప ప్రాణం అండి, మహాప్రాణం కాదు. పఠయతి. పట్ అయ్యి ఆతి అల్ప ప్రాణం అండి. ఓకే. మొత్తం కలిపితే పఠయతి. ఏ స్థలం ఐ చేసుకుంటే మొత్తం కలిపితే పఠయతి ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? ఓకే. ఈ రకంగా మనకు ఈ రూపం సిద్ధించింది. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి इसी प्रकार लघुम शब्द से लघुम आचेष्टे लघयति అనే రూపంలో ఇలాగ పఠయతి ఎలాగనో అలాగే లఘు. పటు స్థానం లఘు శబ్దం పెడతాం, అదే తేడా. పటు ఉంది లఘు అంతే తేడా. ఇక్కడ అదే ఉకారం లోపం అవుతుంది. నిచ్చి పక్కన ఉంటే మళ్ళీ అతోపదాయతుడు వృద్ధి ప్రాప్తం అవుతుంది లఘులో. అక్కడ పటు ఇక్కడ లఘు అంతే. సేమ్ ప్రాసెస్. ఇక పటు స్థానం లఘు పెట్టేస్తే రేపోతుంది. మిగతా ప్రక్రియ అంతా పైన చెప్పిన విధంగానే ఉంటుంది. ఓకేనా? సో ఇది ఆ విధంగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు అంత కన్ఫ్యూజ్ అవసరం లేదండి. ఇప్పుడు యోగ్ గారు చెప్పినట్టుగా ఇవి 2-3 ఉదాహరణ దీనికి సంబంధించి. ఎందుకంటే ఇది మాటి మాటికి వస్తుంటుందండి. ఇది మాటి మాటికి వస్తుంటుంది. ఎలా వస్తుంది అంటే అందుకే ఇది ఇక్కడ ఉండే ప్రకారం కాశికా వీక్షం అంటే దీని తర్వాత చెప్పుకునే గ్రంథం అంటే కొంచెం అలా అనిపిస్తుంది కఠినంగా. కాబట్టి సందర్భాన్ని బట్టి మనకు తర్వాత చెప్పుకోవాలి. కాబట్టి
కొంచెం ఇక్కడ అర్థం చేసుకోవడం కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ ఒక సూత్రం ద్వివచనేసి ఆ సూత్రం అర్థం చేసుకోండి, ఇది కొంచెం మనకు ఐడియా ఉంటే మేలు అని చెప్పాను. కాబట్టి ఇది వ్యాకరణంలో ముందు వచ్చేటువంటి విషయం అండి. అనే ఇబ్బందులు అర్థమవుతుంది. దీన్ని ఉపయోగించే ఇప్పుడు 2-3 ఉదాహరణలు మళ్ళీ దానికి అవే ఉంటాయండి. ముందు స్థానివత్ చేస్తుంది, అనల్విధ వచ్చి వద్దంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆచార్యపదమిశ్వం వచ్చి స్థానివత్ ఎవరికే చేసిందో దానికే అనల్విధ వద్దు. స్థానివత్ చేసిన తర్వాత అల్విధి అనే సూత్రం వచ్చేసి వద్దని చెప్పింది, అల్విధిలో మాత్రం చేసుకోవద్దని చెప్పింది. అల్విధ ఎవరికైతే వద్దని చెప్పిందో అచహ పరస్మిన్ పూర్వవిధ వచ్చేసి ఇప్పుడు దానికి మళ్ళీ ప్రవృత్తి అవుతుంది. ఒకవేళ ముందుకు పని చేసుకోబోతుంది అక్కడ చేసుకోవచ్చు విధి చేసింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ వస్తుంది నా పదాంత విధి వచ్చింది. నువ్వు ఎవరికైతే మళ్ళీ విధి చేసావో దానికి మళ్ళీ కాదు అని చెప్పి నిషేధిస్తుంది. అచహ పరస్మిన్ స్థానం చేసిందిగా నా పదాంత అని చెప్పేసి ఇది వచ్చేసి మళ్ళీ వద్దు అంటున్నామాట. అవి ఇట్లా నాలుగు మళ్ళీ మాటి చేయడం వల్ల అక్కడ స్పష్టం అవుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు, అక్కడ అర్థం అవుతుంది. ఇది ఇలాగే రాపిస్తాం కాబట్టి ఇలాగని చెప్పి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, చూస్తూ కూడా మనకు కనిపించదు అన్నమాట. చూసినట్టే ఉంటుంది, మనకు తెలిసినట్టే ఉంటుంది, కానీ అంత కొంచెం చిక్కువ ఉంటుందండి. అది ఒక్కటి క్లారిటీ అయితే మొత్తం క్లారిటీ అయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చాలా వస్తాయి మనకు, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముందు ముఖ్యంగా ఈ 3 సూత్రాలు, అందుకే స్థానిక ప్రకారం కొంచెం కఠినంగా ఉంటుంది. ఇది అర్థం ఏంటంటే మనకి ఏ సిద్ధంగా ఇదిగా ఉండదు. కాబట్టి నెక్స్ట్ చెప్పినప్పుడు మీకు ఇంకా స్పష్టం అవుతుంది. కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేయండి. తర్వాత కూడా దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ నోట్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా ఉంటేనా మనం మళ్ళీ సోమవారం చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.